సో వెల్కమ్ టు డీజే ప్రో హైదరాబాద్ అనమాట. ఇవాళ వీడియో వచ్చేసి 4 స్కూప్లు 21 ఇంచెస్ దాస్కా అండ్ 2 టాప్లు అనమాట. సో ఇక్కడ చూసుకుందాం డీటెయిల్స్ వచ్చేసి అన్న వాళ్ళకి. ఫస్ట్ డీటెయిల్స్ తీసుకొని తర్వాత కంప్లీట్గా అన్నీ కూడా అడుగుదాం, ఓకేనా? సో ఎక్కడన్నా మీది? ఎక్కడ మీది? కొర్లబొట్టండి అన్న. డిస్టిక్ ఏది వస్తుంది? ఖమ్మం డిస్టిక్. ఖమ్మం డిస్టిక్లో ఎక్కడ? రఘునాథపాలెం మండలం కొర్లబొట్టండ. రఘునాథపాలెం కొర్లబొట్టండి అన్న. ఓకే. సో అన్న వాళ్ళకి వచ్చేసి కంప్లీట్గా 4 స్కూప్లు అనమాట, 21 ఇంచెస్ 3000 వాట్ దాస్కా V2 అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు స్పీకరు పైన సైడ్ ఇది డ్యూయల్ కోన్ పేపర్ విత్ కంప్లీట్గా డ్యూయల్ స్పైడర్తో, ఓకేనా? వర్షన్ 2 అనమాట V2 అనేది. సో కంప్లీట్గా 4 స్కూప్లు 3000 కంప్లీట్గా 12,000 వాట్. ఓకే. దీని బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. కంపెనీ ప్యాకింగ్ అనమాట ఇది. ఇక్కడ పెట్టచ్చు సార్. సో యాక్చువల్గా ఇది 3000 వాట్ 5.5 వాయిస్ కాల్ అనమాట. ఇది 21 ఇంచెస్లో ఉండండి, పర్లేదు. సో ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ వాయిస్ కాయిల్ 5.5 ఇన్ అవుట్ లౌడ్ స్పీకర్ అండ్ LF21 3000 V2. ఓకే. 3000 వాట్ RMS పీక్ పవర్లో 6000 వాట్ అంటే అర్థం ఏంటంటే 6000 వాట్ కెపాసిటీ నుంచి తట్టుకోలేదు అని అర్థం. సో ఈ స్పీకర్స్ ఇంతకుముందు V2 ఉండకపోతుండే, బట్ ఈ మధ్య కొత్తగా V2 అని వచ్చింది. V2 అంటే ఏంటంటే వర్షన్ 2 అనమాట. ఈ హీట్ సింక్ అనేది పెట్టడం జరిగింది వాళ్ళు, దానివల్ల వర్షన్ 2 అనేది మనకు కంప్లీట్గా దించేసినారు. సో ఇక్కడ చూసుకోవచ్చు స్పీకర్ అన్న వాళ్ళు ఇక్కడ ఫిట్టింగ్ అవుతుంది. క్యాబినెట్ వచ్చేసి కంప్లీట్ ఎల్ఎంకి సిస్టమ్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా వైర్ ఉంటుంది. ఈ వైర్ లోపల పెట్టేసుకొని రెడ్ ప్లస్ మైనస్ పెట్టేసుకొని కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఎంకి కూడా ఉంటుంది ఇందులోనే. చూడొచ్చు, కనిపిస్తుంది కదా మీకు. ఇట్లా కంప్లీట్ ఎల్ఎంకి ఉంటుంది. డైరెక్ట్ ఆ ఎల్ఎంకి వాడేసి ఇది కంప్లీట్ ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు ఇమీడియట్గా. ఎవరికైనా విడిగా క్యాబినెట్స్ కావాలన్నా కూడా. మార్నింగ్ ఎప్పుడు వచ్చినారు మీరు? 4కి వచ్చినారు కదా. చలో ఓకే. నేను ఎప్పుడు ఓపెన్ చేసిన? సరే మీరే మాట్లాడండి. అర్థం కాలేదు. 4:35కి వచ్చినాం. మన గోడౌన్ ఎప్పుడు ఓపెన్ అయింది? 6. అవునా? సో ఫిట్టింగ్ అనేది మీకు అనుకూలంగా మీ ముంగటే జరుగుతుంది. సో మీ ముందు జరుగుతుంది కాబట్టి అంతా కంప్లీట్గా స్పీకర్స్ కానీ హెచ్ఎఫ్ కానీ నచ్చిందా? ఫిట్టింగ్ బాగుందా? సో నెక్స్ట్ సౌండ్ ఏమో కూడా వినేసి మనం నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయండి, ఎట్లా ఉందనేది అవుట్పుట్ కూడా చెప్పండి, సరేనా? సో అన్న వాళ్ళ వెహికల్ అనేది కొంచెం అక్కడ పెట్టినారు దూరంలో, అక్కడికి వెళ్ళి వస్తుంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు అది కూడా. సో టాప్ వచ్చేసి ఏ కలర్ అనుకుంటున్నారు? టాప్ వైట్ అనుకుంటున్నారా? వైటా? చలో డీటెయిల్స్ చెప్పేస్తాను వాళ్ళకి. సో అన్న వాళ్ళు ఏంటంటే ఒక్క దాంట్లో ఈ టాప్ తీసుకుంటున్నారు అన్న వాళ్ళు, ఓకేనా? వైట్ కలర్వి 2 టాప్స్ తీసుకుంటున్నారు, సరేనా? ఇక్కడ చూసుకోవచ్చు 2 హెచ్ఎఫ్లు అండ్ 2 ప్రెషర్ మిట్స్ అనమాట, 450 వాట్. సో ఇక్కడ చూసుకుంటే అన్న వాళ్ళకి ప్యాటర్న్ ఎట్లా వస్తుందంటే 500 వాట్ 2 స్పీకర్స్, ఓకేనా? 12 ఇంచెస్లో 850. దీంట్లో 2 హెచ్ఎఫ్లు, ఒక ప్రెషర్ మిడ్, 3 ఖాళీ ఫ్యూచర్ కోసం వాళ్ళు మళ్ళీ వేసుకుంటారు తర్వాత. సో ఇది వాళ్ళ ప్యాటర్న్. సో కంప్లీట్గా 2 ప్రెషర్లు అండ్ 4 హెచ్ఎఫ్లు 4 స్పీకర్స్. ఇది ఆడియో షార్ప్ స్పీకర్, మీకు ఐడియా ఉంది కదా, 2000 వాట్స్. అండ్ దాస్కా 2000 వాట్ అండ్ ఇదేమో డీజీమోర్ 2000 వాట్. ఈ కంప్లీట్గా ఈ 3 కూడా 5 ఇంచెస్ వాయిస్ కాల్లోనే ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ ఇది 1835 డీజీమోర్ ప్రెషర్ మిడ్. ఎవరికైనా కావాలంటే కూడా చెప్పచ్చు. A+21 ఇంచెస్ 6 ఇంచ్ వాయిస్ కాల్. బేస్ హార్డ్ ఉంటుంది దీంట్లో, ఓకేనా? సో అన్న వాళ్ళకి ఫ్లైట్ కేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకటి కంప్లీట్గా. ఇవన్నీ హెచ్ఎఫ్లు అనమాట కంప్లీట్గా. ఇవన్నీ ప్రెషర్ మిట్స్, ఒక 40-50 పీసెస్, 40 వరకు అవైలబుల్గా ఉన్నాయి. హెచ్ఎఫ్స్ వచ్చేసి ఒక 100 పీసెస్ వరకు రెడీగా ఉన్నాయి ప్రెజెంట్గా. అన్న వాళ్ళకి ఈ జాలీ వచ్చేసి కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇది ప్లాస్మా జాలీ. సో అన్న వాళ్ళకి యాక్చువల్గా బుల్ జాలి, సో అందుకోసమే అప్పటి వరకు అయితే ఇది ఇస్తున్నాం మనం, ఈ జాలి ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్న వాళ్ళకి, ఓకేనా?
ఎవరికైనా కావాలంటే కూడా మన గోడౌన్కి విజిట్ అవ్వచ్చు. సెటప్స్ అనేటివి ఇమ్మీడియట్గా రెడీగా ఉంటాయి, మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళచ్చు. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి న్యూమార్క్ M6 అనమాట మిక్సర్. ఒరిజినల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రైజెస్లో కానీ ఎందులో కానీ. మీరు బయట తీసుకున్న M6 వచ్చేసి 7,000, 8,000, 9,000లో వస్తుంది. బట్ ఇది వచ్చేసి 22,000 ఉంటుంది. బయట దానికి దీనికి కంపేర్ చేస్తే అవుట్పుట్ అనేది ఒక హై లెవెల్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది, కొద్దిగా కూడా డిఫరెన్స్ ఉండదు. 80 to 90% ఈ అవుట్పుట్ ఉంటే దానిలో ఒక 20-30% మించి అవుట్పుట్ అనేది ఉండదు. సో మీ సెట్ పర్ఫెక్ట్ అవుట్ రావాలి, స్పీకర్స్ హెచ్ఎఫ్ పోద్ది అనుకుంటే న్యూమార్క్ వాడండి. మిక్సర్ వచ్చేసి అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఓకేనా. 18 inches ఈ ప్లాస్మా. ఓకేనా. నాకు ఒక బ్రదర్ అడిగినాడు అనమాట, అన్న మీరు కంప్లీట్గా LF7 వాడుతున్నారు, 21 ఎందుకు వాడట్లేరు అని. 21 కూడా వాడతామన్న, కాకపోతే ఏంటంటే RCF అనేది కొద్దిగా తక్కువ. ఏంటంటే మనం LF7 ఏంటంటే వైబ్రేషన్ పంచ్ క్లారిటీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, కాబట్టి అందుకే LF7 ఎక్కువ వాడతాం. ఇది కూడా బాగుండదని కాదు, బాగుంటుంది. బట్ ఈ మోడల్ కూడా ఇక మీరు కామెంట్ పెట్టినారు కాబట్టి యూట్యూబ్లో డెఫినెట్గా మీకోసమనే నేను రెడీ చేయించి పెట్టేసిన, మీకు చూపిద్దామని చెప్పేసి. ఓకేనా. డన్. నెక్స్ట్ సిరీస్ ఇంకా కొత్తగా అంటే ఇప్పుడు నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి సెటప్స్ మాకు ఈ మంత్ ఎండింగ్లో ఇంకా 3-4 సెటప్స్ ఉన్నాయి 2-3 డేస్లో. ఇవాళ డేట్ వచ్చేసి 27 ఐ థింక్, 27 అనుకుంటా. సో మీరు కూడా గోడౌన్కి ఎవరైనా ఉంటే విజిట్ అవ్వండి, సెటప్ చూసుకోండి, మీకు ఎట్లా కావాలంటే అట్లాంటి బ్రాండెస్. డిజిటల్ క్రాస్ ఓవర్ నేను అందరికి ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇది మీకు రేపు పొద్దున అర్థం కాదేమో అని చెప్పేసి ఇవ్వను, అంతే తప్పించి కంప్లీట్గా డిజిటల్ క్రాస్ ఓవర్ ప్రతిదీ స్టాక్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనము 2 డ్యూయల్ హెచ్ఎఫ్ టాప్లు, 2 డ్యూయల్ బేస్లు వేసుకున్నప్పుడు మనకు తారస్ బెస్ట్ అన్న, ఎందుకంటే బడ్జెట్లో అయిపోతుంది. క్రాస్ ఓవర్ 5,000 అన్న. ఈ క్రాస్ ఓవర్ వచ్చేసి సుమారుగా ఎంత లేదన్నా 25,000, ఒక 2-3,000 ఫీడింగ్ మంచి దగ్గర చేయించినా కూడా 28,000కి 5,000కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదన్న, అంతే తప్పించి అంతకుమించి ఏం లేదు. డిజిటల్ ఎప్పుడు ఇస్తా అంటే డెఫినెట్గా ప్రెజర్ మిట్స్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు చెప్పడం కాదు, నేనే ప్రొడ్యూస్ చేస్తాను అన్న, డిజిటల్ వేసేసేయండి అని చెప్పేసి. ఓకేనా. అది అట్లా, అంతే తప్పించి అట్లా కూడా మ్యాచింగ్ చేసేస్తాను. ఎందుకంటే మీరు తీసుకునే సెటప్లో ఇప్పుడు 1 hour తీసుకున్న సెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా 4 స్కూపులు, 2 టాప్లు వచ్చేసి యాంప్లిఫైర్స్తో ఒక 4 lakhs లోపు అయిపోతుంది కంప్లీట్గా. ఎవరికైనా కావాలంటే కూడా మీరు విజిట్ అవ్వచ్చు, చూసుకోవచ్చు, తీసుకెళ్ళచ్చు. ఓకేనా. నెక్స్ట్ టెస్టింగ్ వీడియోలో చెప్పండి ఎట్లా ఉందనేది. సరేనా. ఓకే. కంప్లీట్గా సీల్ అనమాట, కంపెనీ సీల్ టు సీల్. ఫిట్టింగ్ కానీ స్పీకర్స్ కానీ ఏదైనా కూడా వస్తున్నాయా మరి మీ అందరికీ సీల్ పీసులు? ఓకే. వస్తుందా? బరాబర్ వస్తుందా? ఓకే. సో మనం ఏది కూడా డూప్లికేట్ కాపీ కూడా వాడడం, కస్టమర్స్ కూడా చెప్తున్న వాళ్ళ ముందే. ఏదన్నా డూప్లికేట్ ఉంటే మీరు సెట్ రిటర్న్ తీసుకొని రావచ్చు అన్న. ఓకేనా. ఏదన్నా డూప్లికేట్ అనిపిస్తే మీరు రిటర్న్ తీసుకొని రావచ్చు, కాల్ కూడా నాకు ఏం అవసరం లేదు. ఓకేనా. అది సరే చెప్పు. సరే ఓకే. ఇది ఇంకా ఇవాళ వీడియో. సో ఎవరైనా కావాలంటే కూడా గోడౌన్కి విజిట్ అయ్యి సెటప్లో తీసుకెళ్ళచ్చు. హెచ్ఎఫ్ ఇది ఒక్కటి చెప్పేస్తాను లాస్ట్కి. మీకు మీ దగ్గర ఇట్లాంటి మోడల్ టాప్స్ ఉన్నాయి అనుకోండి ఓల్డ్గా, ఇంకా దాన్ని ఇప్పుడు మీరు చేంజ్ చేయలేరు, కొద్దిగా హెచ్ఎఫ్ త్రో తక్కువ వస్తుంది అనుకుంటే మీరు 120 watt అంటే 850 హెచ్ఎఫ్ 750 హెచ్ఎఫ్ వాడినారు, అది కూడా కొంచెం త్రో రావట్లేదు అనుకుంటే మీరు హార్డ్వార్డ్ బ్రాండ్లో 1150 200 watts. ఓకే. ఒక హెచ్ఎఫ్ వచ్చేసి 200 watts వస్తుంది, అంటే ఇది 120 watt కదా, 200 watts అంటే ఫ్రీక్వెన్సీ కూడా హై లెవెల్గా వస్తుంది. సో అది కావాలి అంటే ఎవరికైనా ఇది చెప్పండి, 4,000 పడుతుంది దీని కాస్ట్. ఓకేనా. కావాలంటే మరి నాకు చెప్పండి, నేను ఇస్తాను. నియో స్పీకర్స్ ఎవరైనా VRX టాప్లలో వేసుకుంటే 3.5 inch వాయిస్ స్కేల్ నియోలో హైలైట్ ఉంటుంది అవుట్పుట్, కానీ కావాలంటే ఇది కూడా చెప్పండి. ఇది 4,000, ఇది 8,000 పడుతుంది మిడ్ ఒకటి. ఓకేనా. అది సో ఓకేనా మరి. ఓకే డన్. ఇంకా ఎండ్ చేస్తున్నా వీడియో. ఓకేనా. సరే ఓకే.